మన మీద పాటేసి మనల్ని చూసి ఎవడెవడైతే నవ్వాడో వాళ్ళ ముందర మన పాటేసి మనమేంటో వాళ్ళకి చూపించాలి బావా. అప్పుడు నిర్ణయించబడదు. సో బిడ్లో పంది వేసుకునే మైండ్ సెట్ ఎలా ఉండాలంటారు? ఎందుకంటే నేను ఒప్పుకుంటాను, మా ఆవిడ వచ్చేది అంటే పంది తెలుసుకుంటే నీ పక్కన అటు ఇటు ఎవరినే ఉండకూడదు. నువ్వు ఒక్కడ వెళ్ళి కోడి సెలెక్ట్ చేసి తెచ్చుకోవాలి. కష్టమో నష్టమో నా డెసిషన్, నా లాస్, నా ప్లస్ అంతే. నువ్వు ఒక్కడవే కోడిని వెళ్ళి ఆడి మాట ఇడి మాట వింటే అవుట్. ఎందుకంటే పొడిచేక రకరకాల మనుషులు చేరుతారు. నా 2 పందాలు పోయినాయి సహజంగా, నువ్వు వెళ్ళి పక్కన కూర్చుంటావుగా. నేనైతే అంతే, నేను ఎవరి మాట విన్ను. నాకు నచ్చింది నేను వేస్తా. ఒకవేళ నేను లిస్టులో పడ్డాను, నా అంచనా కరెక్ట్ అవ్వట్లేదు, 2 పోతే తెలిసిపో అంతే కదా. 3వది ఇంకోటికి అవకాశం ఇస్తాను, మీరు వెళ్ళి తీసుకొచ్చేయండి అని అంటే నేను పక్కన కూర్చుంటాను. అబ్జర్వ్ చేసి మళ్ళీ ఏం జరుగుతుంది అది. అంటే కొన్నిసార్లు బిర్ నడుస్తుంది అంటారు, వదిలేవాడు రేసింగ్ అంటారు, అన్నీ రకరకాలుగా ఉంటాయి. అన్ని నిజం. ఒకటి రైజు ఒకటి కొట్టుకుపోతూ ఉంటుంది. కోడిపందెం అనేది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్సే కదా. అందులోని